ఒకసారి చెప్పండి, ఈ తిరుమల కల్తీ నెయ్యి విషయాన్ని ఎలా చూడాలి? రోజుకో మలుపు తిరుగుతోంది, ఏమంటారు? ఏం మలుపులేం లేదు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది. అందులో ఎవ్వరు సమర్థించుకోవడానికి లేదు. అయితే కల్తీ మొదట చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు అనేసి చెప్పారు. అది తప్పది. ఎందుకంటే ఇప్పుడు సిట్టు తెలిసింది ఏమిటంటే పామాయిల్ తీసుకుని వచ్చి పామాయిల్లో ఎసెన్సులు కలిపినారు అని, కెమికల్స్. ఈ కెమికల్ ఎసెన్సులు ఏంటంటే నెయ్యిలాగా భ్రమింపజేస్తాయి, కానీ యాక్చువల్ దాంట్లో నెయ్యి ఉండదు. ఇప్పుడు సిట్టు అది తేల్చింది. దీనికి సంబంధించి బోలేబాబా డైరీ అనేవాడు అసలు సూత్రధారి, మొత్తం వాడే సప్లై చేస్తున్నాడు. వాడు టీటీడీ చేయకూడదు, బ్లాక్ లిస్ట్లో ఉంది వాని పేరు. వాడు ఇట్లా ఎంత కత్తి చేస్తే వాడిని బ్లాక్ లిస్ట్ పెట్టారు. అయితే వేరే పేర్లతో వాడు వేయించి, ఆ వేయించడానికి ఏంటంటే కొన్ని నిబంధనలు మార్పు చేయాలి, కండిషన్స్ మార్పు చేయాలి, లేకుంటే రాదు వానికి. ఇంతకుముందు కండిషన్స్ ఏమిటి? ఇప్పుడు నెయ్యి రావాలంటే ఇదిగో రోజుకు ఇన్ని లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలా, ఇన్ని వేల కేజీల నెయ్యి ఉత్పత్తి కావాలా అనేది ఆ డైరీ ఇన్స్పెక్ట్ చేసి అటువంటి డైరీతో ఒప్పందం చేసుకోవాలి.